హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపా కిచెన్. ఈరోజు మనము ఎగ్, పొటాటో, ఆనియన్తో ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. 3 ఎగ్స్ తీసుకున్నాను. మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా కట్ చేసుకోవాలి. పొటాటోని పైన తొక్కు తీసేసి తురుముకున్నాము, లేదా మీకు నచ్చితే సన్న పీసులకు కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా పొట్టు తీసేసాం కదా, ఇది వాష్ చేసుకున్నాము. మీరు ఇలా చేసుకోలేదంటే సన్నగా పొటాటో చిప్స్ లాగా చేసుకుంటాం కదా, అలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంటుంది అన్నమాట. ఇట్లా చూడండి, ఇలా తురుముకున్నాం కదా, దీన్నంతటిని వాటర్లో వేసుకునేస్తాము. ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూద్దాము. ఎగ్ తీసుకునేస్తాము. త్రీ ఎగ్స్ తీసుకున్నాను. మీకు నచ్చితే ఇంకా కూడా తీసుకోవచ్చు. పొటాటో కానీ క్యాబేజ్ అయినా ఏదైనా చేసుకోవచ్చు అన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాము. ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయ వేసుకొని వేయించుకున్నాము. చూడండి, హాఫ్ వేగినాయి కదా. ఇప్పుడు మనము తురుము పెట్టుకున్న పొటాటో అంతా వేసుకునేస్తాము. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అప్పుడు పొటాటో పచ్చివాసన కూడా లేకుండా ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. మీరు ఇందులో మీకు నచ్చితే వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇది కొద్దిగా చల్లారేంత వరకు ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్లోకి కావాల్సినంత పెప్పర్ పౌడరు. మీరు పెప్పర్ పౌడర్ బదులుగా కారం అయినా పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు. తగినంత సాల్ట్. ఇది చల్లారింది కదా కొద్దిగా. ఇప్పుడు మనము ఎగ్లో మిక్స్ చేసుకునేస్తాము. స్టవ్ వెలిగించుకొని సేమ్ ప్యానే పెట్టుకుంటున్నాను. హీట్ అయ్యే లోపల మనం ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్నాం కదా.
ఇప్పుడు పెనం వేడైంటుంది, ఆయిల్ కొద్దిగా వేసుకున్నాము. మిక్స్ చేసుకున్న ఎగ్ పొటాటో మిశ్రమాన్ని దీంట్లో పోసేస్తున్నాను. లో ఫ్లేమ్ పెట్టుకోండి. స్లోగా మొత్తం బాగా ఉడుకుతుందన్నమాట లోపల పొటాటో కూడా. టూ సెకండ్స్ లో ఫ్లేమ్లో ఉంటే ఆమ్లెట్ ఒక సైడ్ కాలుతుంది, నెక్స్ట్ ఇంకొక సైడు కాల్చుకోవచ్చు మనము. ఇంకొక సైడు ఇలా వేసుకునేస్తాము. సేమ్ ఇది కూడా లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకునేస్తున్నాను. చూడండి ఇలా కాలుతుందన్నమాట. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకునేస్తాము. సింపుల్గా వెజ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వెజిటేబుల్స్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.